రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. రాష్ట్రంలో ఒకప్పుడు వెలిగిన నాయకుడు పొలిటికల్ కెరీర్ క్లైమాక్స్లో తప్పుడడుగు వేస్తానని బాధపడుతున్నారట. తొందరపడ్డామని పశ్చాత్తాపడుతున్నారట. నెత్తిన పెట్టుకున్న పార్టీని కాదన్నందుకు ఇప్పుడు కుమిలిపోతున్నారు. అభివృద్ధి కోసమే జెండా మార్చాలంటున్న ఆ పెద్దాయన రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందా? రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శించిన ఆ పెద్దాయన మాటల మర్మమేమిటి? ఇంత దూరం వచ్చాక ఆయన గమ్యమేంటి? పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో పరిచయం అక్కలే నేత. 40 ఏళ్ల రాజకీయ నేపథ్యమున్న దిగ్గజ నాయకులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా వ్యవహరించిన పోచారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంత్రి పదవితో పాటు స్పీకర్గా కీలక హోదాలో కొనసాగారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతే, తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. గులాబీ పార్టీ నుంచి గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి బాన్సువాడ నియోజకవర్గంలో అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి పోచారం చేతిలో ఓడిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి నియోజకవర్గానికి వచ్చే నిధులను నిలిపివేయించారంటూ ఎక్కడికెళ్లినా కాంగ్రెస్ ఇన్ఛార్జి వచ్చే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి రావడంతో అభివృద్ధి సాగాలంటే, రాజకీయంగా తన పట్టు నిలుపుకోవాలంటే అధికార పార్టీతో కలిసి నడవక తప్పదని డిసైడ్ అయ్యారట. అనుకున్నదే తడుగా కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు పోచారం. బీఆర్ఎస్లో ఉండగా బాన్సువాడలో పోచారం మాటకు ఎదురు చెప్పిన వారు లేరు. అధిష్టానంతో ఆయనకున్న సాన్నిహిత్యంతో ఏ పనులైనా చకచకా జరిగిపోయేవి. కానీ కాంగ్రెస్లోకి వచ్చాక పోచారానికి పంటి కింద రాయిలా మారిపోయారు మాజీ ఎమ్మెల్యే. బాన్సువాడ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డితో వర్గపోరుతో విసిగిన పోచారం తన స్వరం మారుస్తున్నారట. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన సిద్దాపూర్ రిజర్వాయర్ పనుల కోసం నిధులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇరిగేషన్ అధికారుల సమక్షంలోని మంత్రులపై కూడా హాట్ కామెంట్స్ చేశారు. నిధులు మంజూరు కాకపోవడం, పెండింగ్ పనులు పూర్తి కాకపోవడంతో ఎందుకు పార్టీ మారానా అని ఆత్మ విమర్శలో పడ్డారట పోచారం. తాజాగా బీర్కూర్లో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలతో పోచారం కాంగ్రెస్లో కొనసాగడం కష్టమేనని అంతా భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెప్పినా పనులు జరగకపోవడంతో పెద్ద ఆయనలో ఆగ్రహం పెరుగుతోంది. జాతీయ పార్టీ కండువ కప్పుకున్న అడుగడుగున అనుమానాలు తప్ప అభివృద్ధి లేకుండా పోయిందని ఆవేదన చెందారు పోచారం. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మంత్రులు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారట పోచారం. నిధుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని మళ్లీ కలిసి మాట్లాడితే వేం నరేందర్ రెడ్డికి చెప్పారని, ఆయనకు 50 సార్లు ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని మోసం చెయ్యలేనని, అప్పటి రాజకీయ పరిస్థితుల్లోనే జాతీయ పార్టీ కండువ కప్పుకోవాల్సి వచ్చిందని కార్యకర్తలను సముదాయించే ప్రయత్నం చేశారట ఎమ్మెల్యే పోచారం. జీవితం చరమాంకంలో పార్టీ మారి పెద్ద తప్పు చేశారని లోలోన మదన పడుతున్నారంతా పెద్ద ఆయన. బాన్సువాడ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న బిల్లులను 6 నెలల్లో మంజూరు చేస్తామని తనకు హామీ ఇచ్చారని, కానీ కండువ కప్పుకున్న తర్వాత కేవలం సగం నిధులు మాత్రమే విడుదల చేశారని పోచారం ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు నిలిచిపోవడంతో కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే నిలిపివేయడాన్ని అవమానంగా భావిస్తున్నారు. మంత్రి పదవి నేను చూడందా అంటున్నారు పోచారం. స్పీకర్ పనిచేశాక మంత్రి పదవి ఎంత అంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి కొనసాగడం కష్టమేనని సన్నిహితులకు చెప్పేస్తున్నారు. బీఆర్ఎస్లో మంచి గౌరవం పొందిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎదురవుతున్న అవమానాలతో పార్టీలో ఇమడలేనని డిసైడ్ అయ్యాకే రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారని అంటున్నారు ఆయన అనుచరులు. కాంగ్రెస్ పార్టీని వీడి కారెక్కితేనే తన కొడుకు భాస్కర్ రెడ్డికి రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని పెద్ద ఆయన ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గులాబీ గూటికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పోచారం వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్లో సంచలనం సృష్టిస్తున్నాయి. అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేయడం వెనుకున్న అసలు కారణాలేంటని చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఎంతో నమ్మకంతో కండువ కప్పిన కీలక నాయకుల్లో పోచారం ఒకరు. అలాంటి నాయకుడి నోట ఇప్పుడు వస్తున్న మాటలు కాంగ్రెస్ శ్రేణులను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కేసీఆర్ను మోసం చేసి పార్టీ మారడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని, కానీ కొన్ని అనివార్య పరిణామాల వల్లే కాంగ్రెస్లోకి రావాల్సి వచ్చిందని పోచారం వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
అన్నం పెట్టిన నాయకుడిని మరవడం చాలా కష్టంగా ఉందంటూ పోచారం పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం ఆసక్తి రేపుతోంది. ఏదేమైనా బాన్సువాడ రాజకీయ ముఖచిత్రం మార్పు జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అభివృద్ధి కోసం పార్టీ మారిన పోచారం చూపు మళ్లీ బీఆర్ఎస్ వైపు ఉంటుందనేది స్పష్టంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందనేది పక్కన పెడితే నెత్తిన పెట్టుకున్న నాయకుడిని కాదని వెళ్లిన పోచారానికి గులాబీ పార్టీలో రీఎంట్రీ ఉంటుందా అన్న అనుమానాలు కూడా కొందరికొస్తున్నాయి.